అందరికీ నమస్కారమండి. ఓం శ్రీమాత్రే నమః. ఏప్రిల్ 17, 18, 19వ తేదీలో కుంభరాశి వారి యొక్క దిన ఫలితాల ప్రకారం జరిగేటువంటి శుభ, అశుభ పరిణామాలు ఏమిటి, అలాగే ఏ దేవతారాధన చేయడం వల్ల కుంభరాశి వారికి రేపటి రోజున అనుకూలంగా మారబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కుంభరాశివారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అని కామెంట్ కూడా రాయండి. ఇక కుంభరాశివారి వ్యక్తిత్వాన్ని గనుక మనం గమనించినట్లయితే కుంభరాశివారు చాలా అంటే చాలా మంచివారిని చెప్పుకోవచ్చు. మంచివారు, వీళ్ళు అదృష్టవంతులు అని ఎందుకు చెప్తున్నానో మీకు తప్పకుండా అర్థమవుతుంది. ఎందుకంటే వీరు ఏది పట్టినా అంటే పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పుకోవచ్చు అన్నమాట. తప్పకుండా మీరు శుభవార్తలను కూడా అందుకోబోతున్నారు. ఆ హ్యాపీ న్యూస్ అనేది తప్పకుండా మీ చెవిన పడిన తర్వాత మీరు చాలా అంటే చాలా ఆనందంగా రేపటి రోజున మీరు గడుపుతారన్నమాట. ఎప్పుడైనా సరే అంటే కుంభరాశివారు ఎదుటివారిని ఎవరైనా నమ్మారనుకో ఇంకా వారికి రాబోతున్నటువంటి కష్టాల గురించి కూడా పూర్తిగా మర్చిపోతారు అన్నమాట. ఇంక వారు ఉన్నారులే, అంతా చూసుకుంటారులే అని వారు ముందుగానే డిసైడ్ అయిపోతారు. కానీ వీరికి వచ్చిన చిక్కే ఇదన్నమాట. అంటే ఎవరైనా కాని వీరు మనస్ఫూర్తిగా వారిని నమ్మారు అనుకో, వారు ఖచ్చితంగా మోసం చేసే తీరుతారు. అది ఎంత దెబ్బ అంటే ఎదుటివారు ఇంకా కోలుకోలేకపోయినటువంటి దెబ్బను ఎదుటివారు వీరికి తప్పకుండా అనుభూతి చెందేలాగా చేస్తారన్నమాట. కాబట్టి మీరు ఇతరులను నమ్మేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అందరూ మంచివాళ్లే కదా అని మాత్రం మోసపోవద్దండి. ఇంకా కుంభరాశివారు ఎవరైనా సరే కష్టజీవులని చెప్పుకోవచ్చు. వీరికి ఏ పని అప్పచెప్పినా కూడా దాని శ్రద్ధతోటి ఏకాగ్రతతోటి కష్టపడి పూర్తిగా చేస్తారన్నమాట. ఒక్కసారి వారికి ఆ పని అప్పచెప్తే ఇంకా ఆ పని అవ్వదు అనే మాటే ఉండదు. ఆ పనిని ఇంకా ఏదో వంక పెట్టి కూడా వంక ఉండదన్నమాట. అంతా ఎంత చెప్తే అంత సీరియస్గా ఆ పనిని చేస్తారని చెప్పవచ్చండి. వీరు ఎంత కష్టపడినప్పటికీ, ఎన్ని పనులు చేస్తూ ఉన్నా, ఎన్నిసార్లు అంత కష్టం వచ్చినా సరే తట్టుకునేంత శక్తి తప్పకుండా వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే వీరి నుంచి ఊహ తెలిసిన దగ్గర నుంచి వీరికి అన్ని కష్టాలే కూడా ఎదురవుతూ చాలా బాగా బాధతో పెరిగారని చెప్పుకోవచ్చండి. ఇంకా ఎవరైనా సరే ఎంతో అమాయకత్వంగా ఉంటారు. ఈ కుంభరాశివారు చిన్నప్పటి నుంచి ఊహ తెలిసిన దగ్గర నుంచి వీరు ఎంతగానో కష్టపడ్డారు, ఎంతగానో చాకిరి చేసి పెరిగారని చెప్పుకోవచ్చు. కుటుంబ బాధ్యతలు, బరువులు, బాధ్యతలు వీరి యొక్క తల మీద పడడం వల్ల చిన్న వయసు నుంచి ఎంతగానో భారాన్ని మోస్తూ ఎంతో కష్టాలను, ఎన్నో బాధలనైతే అనుభవించారని చెప్పుకోవచ్చండి. అసలు జీవితం ఏంటో పూర్తి అవగాహన కూడా వీరికి తెలియకుండానే చిన్న వయసులోనే వచ్చేసిందని బాధలని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకా కుంభరాశి వారిని చేసుకున్నవారు కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే వీరి యొక్క తల్లిదండ్రులు ఎంత విలువ ఇస్తారో భార్య బిడ్డలకు అంతే విలువను, అంతకన్నా ఎక్కువ రెట్టింపు విలువనైతే ఇస్తారన్నమాట. ఆడవారైతే భర్త బిడ్డలకు మర్యాద ఇస్తారు, కుటుంబ సభ్యులైతే అందరా అన్నమాట. ఇంకా భార్యలు కాని ఇంకా భర్తలకు విలువ ఇవ్వడం, కుటుంబాన్ని మంచిగా చూసుకోవడం, ఇంకా భర్తలు భార్యలను మంచిగా చూసుకోవడం, పిల్లల్ని బాగా చూసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారన్నమాట. ఎంత కష్టమైనా సరే అర్థం చేసుకోవడంలో ఎప్పుడు ముందు ఉంటారని చెప్పుకోవచ్చు. ఇంకా భార్య భర్తను అర్థం చేసుకోవడంలో, భర్తను భార్య అర్థం చేసుకోవడంలో అసలు గొడవలు రావా అంటే కనుక ఖచ్చితంగా ప్రతి భార్య భర్తలు అయితే గొడవలు ఉంటాయండి. వీరికి వచ్చిన గొడవలు అనేవి ఉదయం గొడవలైతే సాయంత్రం కల మాట్లాడుకుని ఉంటారన్నమాట. అంతా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. కానీ చాలా మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇంకా కుంభరాశి వారికి ఏదైనా కాని అంటే ఇప్పుడు ఏదైనా భయం వేస్తుందనుకో వెంటనే ఎదుటివారికి షేర్ చేసుకుంటూ ఉంటారు. భయాందోళనకు గురైతే వెంటనే ఎదుటివారిని షేర్ చేసుకుంటూ ఉంటారు. వీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలలో ఏదైనా కాని అది చిన్నదా పెద్దదా అని విషయాన్ని పక్కన పెడితే తరువాత వీరికి అంటే ఏప్రిల్ నెలలో రేపటి రోజున వీరికి అంతా కూడా మంచిది, అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అండి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీరు తప్పకుండా చూస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఏదైనా కష్టపడతారా, ఖచ్చితంగా ఎక్కువ ఫలితాన్ని చూస్తారు అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అప్పుడు వీరికి కొంచెం అపనమ్మకంగా వీరు అపనమ్మకమైన దారిలో వీరు అడిగేస్తూ ఉంటారన్నమాట. ఎంతో శ్రద్ధ పెట్టి ఎంత కష్టపడి వీరి యొక్క పనిని వీరు చేసుకుంటూ ఉద్యోగం సీరియస్గా చేస్తారో 100కు 100% కూడా మీకు రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఆర్థికంగా చాలా బాగుంటుందండి. ఆర్థికంగా చాలా బాధలు కూడా పోతాయన్నమాట. ఇంకా మీకు ఒక మాట చెప్పుకోవచ్చు. ఇక వీరికి సమాజంలో ఒక మర్యాద, ఒక గుర్తింపు, గౌరవం అనేది కూడా సంఘంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది కూడా వచ్చి తీరుతుంది అండి కొత్త సంవత్సరంలో. ఇక అంతేకాకుండా వీరు వినబోతున్న శుభవార్త ఏంటంటే కనుక ఆర్థికంగా వీరికి కలిసి రాబోతున్నటువంటి రూపాయలు 100 అంటే ఇప్పుడు వచ్చే ఒక దగ్గర 10 రూపాయలు అయితే చెప్పుకోవచ్చు. మరి చేస్తున్న బిజినెస్ ఏవైతే ఉన్నాయో, ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వారికి చేసే దాంట్లోనే ప్యాకేజ్ అనేది పెరగబోతుంది. ఇక అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికైతే వ్యాపారం కూడా కొంచెం అభివృద్ధి అనేది జరగబోతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి కొత్త ఉద్యోగాలైతే లభిస్తున్నాయండి. అలాగే ఇంకా
ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకైతే ఖచ్చితంగా ఇంకా డెఫినెట్గా మీరు మంచిగా బాగా చదువుకుని ప్రయత్నించండి. డెఫినెట్గా మీకు యోగం వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. ఇంక మీరు మనుషులకైతే దూరంగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే మీరు మాట్లాడేది కరెక్ట్ అయినా గాని ఎదుటివారుగా అర్థం చేసుకోరు, అలా తప్పు వెతుకుతారు అన్నమాట. ప్రతి మాటలోనూ కొంచెం పొగరని మీరు చేయని చెప్పినా కూడా అర్థం చేసుకోలేరని మిమ్మల్ని ఎప్పుడు కూడా నిందలు వేస్తూ ఉంటారు. కాబట్టి జనాలకు దూరంగా ఉండి సమాజంలో కుళ్ళు, కుట్ర, ఈర్ష్య, స్వార్థం, అసూయ అనేవి ఎక్కువగా పెరిగిపోయాయి అన్నమాట. కాబట్టి ఒకరు బాగుపడుతుంటే మరొకరు చూడలేని పరిస్థితిలో ఇప్పుడు చాలా వరకు ఉన్నారు కదండి. అందుకే నాను మీ ఎదుగుదలను చూసి కష్టపడుతుంటే వారు ఏది కూడా చేసేది ఏమీ లేక మిమ్మల్ని చూడలేక ఓర్వలేక నరదిష్టికి మీరు లోన అవుతున్నారని చెప్పుకోవచ్చు. నరుల దృష్టి అనేది మీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారికి. అంటే ఏం కష్టపడుతున్నారో, ఏం తింటున్నారో, ఏం కట్టుకుంటున్నారో, ఎన్ని అవమానాలు పడుతున్నారో, ఎంత మర్యాదను అందిపుచ్చుకుంటున్నారో, ఎంత కష్టమైన నష్టమైన వీరు ఏదైనా కాని మీకు మీరే పడుతున్నారు. కాని అవతల వారి దృష్టిలో ఎవరైతే అంటే కుటుంబం పట్ల చూసి ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా మీకు బాగా తెలుసు. ఆ చూసి ఏడ్చేవాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వారి ఏడుపులో అయితే ఖచ్చితంగా మీకు తగులుతున్నాయని ఒక 100% అయితే చెప్పగలను. ఎందుకంటే వారి వల్లే మీకు చిన్న చిన్న గొడవలు, ఇబ్బందులు మీకు ఎప్పుడు కూడా తగులుతున్నాయి. కొంచెం మానసిక అశాంతి ఎప్పుడు కూడా మీకు మనసంతా చిరాగా ఉండడం, గందరగోళ స్థితిలో మైండ్ అనేది ఉండడం అన్నమాట. అంటే పని మీద శ్రద్ధ లేకపోవడం, ఇంకా ఏకాగ్రత లేకపోవడం, ఏ పని చేయాలి అనిపించకపోవడం, పదే పదే కొంచెం బద్ధకంగా అలా ఉంటుందన్నమాట. నరదిష్టి తగలడం వలన ఈ నరదిష్టి అనేది చాలా అంటే చాలా అనారోగ్య సమస్యలకు కూడా తలనొప్పి కూడా కొంచెం నీరసంగా అంటే గుండెదడగా అనిపించడం, ఇవన్నీ కూడా ఈ యొక్క నరదిష్టి మీ మీద ఉండడం వలన అని చెప్పుకోవచ్చండి. కాబట్టి నరదిష్టి తొలగిపోవడం కోసం వారానికి ఒకసారి మీరు కనీసం ఎర్ర నీళ్లు అనేది తీసుకునే ప్రయత్నం చేయండి. అంటే నీళ్లని పసుపు కలిపి నీళ్లలో కొంచెం కుంకుమ వేసి ఎర్ర నీళ్లు తిప్పుకుంటూ ఉంటారు కదా దిష్టి పోవడానికి. అలా ఆదివారం పడుకునే ముందు ఇంకా ఉప్పు కాని రాళ్ల ఉప్పు తీసుకుని ఎప్పటికప్పుడు దిష్టి తీసేసుకుంటూ ఉండండి మీరు పడుకునే ముందు. ఇంకా అలాంటి వారికి కూడా కొంచెం దూరంగా ఉండాలని చెప్పుకోవచ్చండి. ఇంక మీరు ఏదైనా మాట్లాడితే మాట్లాడారు, అబ్బో వీరి దగ్గర ఇది ఉంది అది ఉంది, మాట్లాడకపోతే మాత్రం వీరికి బాగా ఎక్కువైపోయింది డబ్బు వచ్చిన తర్వాత అని ఎట్లాగైనా మిమ్మల్ని తప్పు అనేది వెతుకుతారు అన్నమాట. అటి మంచైనా చెడ్డైనా ఏదైనా కాని తప్పు అనేది ఖచ్చితంగా వెతుకుతారు. కాబట్టి కుంభరాశివారు చాలా తెలివైనవారు. ఎవరి దగ్గర ఎలా ఉండాలి, తెలివిగా ఎలా ప్రవర్తించాలి, వీరి డబ్బు సొమ్ము ఏది కూడా పోకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే అవతల వారి మాటలు ఏ విధంగా పడిపోకూడదు, ఎవరి దగ్గర ఎంతవరకు ఉండాలా, ఇవన్నీ కూడా మీకు బాగా తెలుసు. వాటిని ఫాలో అవ్వండి, అవి మీకు బాగా కలిసి వస్తాయి. ఎందుకంటే నిండా మిమ్మల్ని ముంచేయాలని చూస్తున్నారు. అటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. మీ బలం ఏంటో, మీ బలహీనత ఏంటో అవతల వారికి తెలియపరచకుండా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక కుంభరాశి వారి సంతానం పట్ల రెండో శుభవార్త. ఇది మొదటిది, మీకు ఆర్థికంగా బాగా అభివృద్ధి జరగబోతుందని చెప్పాను కదా. ఇంకా రెండో శుభవార్త ఏంటంటే బిడ్డల పరంగా మంచి శుభవార్త అయితే వింటారండి. ఇదేనండి రెండో శుభవార్త. ఇప్పుడు మీకు మీ పిల్లలు చదువుకునే పిల్లలు అనుకోండి, వాళ్ళకి మంచి మార్కులు అయితే రాబోతున్నాయా అన్నమాట. ఇంకా వారికి కుంభరాశి వారికి పిల్లలు అంటే కుంభరాశి వారి పిల్లలకు సంబంధించిన వారు ఏం జరిగినా కూడా వారికి గుడ్ న్యూస్లో అయితే అందులో అయితే సరే జరగబోతుంటే నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట. మంచి మార్కులు వచ్చి మంచి ర్యాంకులు తెస్తారన్నమాట. క్లాస్ ఫస్ట్ వచ్చేలాగా మీ పిల్లల భవిష్యత్తు కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇంకా రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగా సాగిపోతుందండి. చాలా స్మూత్గా సాగిపోతుందని చెప్పుకోవచ్చు. ఇంకా మీ భార్య భర్తల మధ్య కొన్ని చిన్న గొడవలైతే వస్తాయి 3 రోజుల్లో. కానీ నేను ఇందాక చెప్పినట్లుగా ఉదయం గొడవ పడిన వెంటనే సాయంత్రం కల మీరు సర్దు మనుక్కుంటారన్నమాట. ఇంకా గొడవలు పెద్దవి పట్టించుకునే అంత సీరియస్ అయితే మాత్రం కాదన్నమాట. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పట్ల కూడా మీకు రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉందండి. శివనామ స్మరణ చేసుకోండి. దత్తాత్రేయ స్తోత్రం చదవండి. దత్తాత్రేయన ఆలయానికి వెళ్లి మీరు ఆ దత్తాత్రేయుని ఆశీర్వాదం తీసుకున్నట్లయితే మీకు రేపు 3 రోజుల్లో అంతా కూడా మంచే జరుగుతుందండి. ఇంకా సూర్యనమస్కారాలు చేస్తూ ఉండండి. సూర్యునికి ఆర్జ్యం అనేది ఇస్తూ ఉండండి. తప్పకుండా మీకు రేపటి రోజున మంచే జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థాంక్యూ ఫ్రెండ్స్, థాంక్యూ ఫర్ వాచింగ్.